అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీలో మళ్ళీ మరో విషాద ఘటన. ఎన్ని సంఘటనలు జరిగినా మార్పు అయితే రావటం లేదు. మళ్ళీ ఇలాంటివే పదే పదే జరుగుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. నిండా 2 ఏళ్లు కూడా పూర్తిగానే వివాహ బంధం, దానికి ప్రతిఫలంగా పుట్టిన 7 నెలల బిడ్డ, అన్యోన్యంగా సాగుతుందని బంధువులు అనుకున్న కాపురం. భార్య వివాహేతర సంబంధం కాలనాగులా మారి భర్తను కాటేసింది. భార్య తోడ్పాటుతో ఆమె ప్రియుడి చేతిలో భర్త హతమయ్యాడు. జీవిత భాగస్వామిపై పన్నిన వ్యూహంలో చిక్కుకొని అతడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ బోయినపల్లికి చెందిన యువతికి 2 ఏళ్ల క్రితం తమిళనాడులోని సోలగిరికి చెందిన రమేష్తో పెద్దలు పెళ్లి చేశారు. ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారని ఇరు కుటుంబాలు భావించారు. 7 నెలల క్రితం ఆ యువతి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2 నెలల క్రితం అత్తారింటికి వెళ్ళింది. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటే ఆమెకు పుట్టిన ఊరిలోనే మరో యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసినట్లు తెలిసింది. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. వరుస ఘటనలు ఇలాంటివే జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం ఆమె భర్త రమేష్తో కలిసి పుట్టింటికి తిరిగి వచ్చింది. చూస్తున్నారా ఎంత బాగున్నారు జంట. 7 నెలల బిడ్డ కూడా ఉన్నారు. 2 రోజుల క్రితం ఆమె భర్త రమేష్తో కలిసి పుట్టింటికి వచ్చింది. మంగళవారం భర్తను బిడ్డను గుడిపల్లి మండలంలోని మల్లప్ప కొండపై ఉన్న మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రియుడికి చేరవేసింది. అతడు తన స్నేహితుడితో కలిసి మల్లప్ప కొండపై ఆలయానికి వెళ్లే మార్గంలో కాపు కాసి బైకును అడ్డుకున్నట్టు తెలిసింది. దాడి జరుగుతుందని గమనించిన రమేష్ తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో రోడ్డు నుంచి దాదాపు 100 మీటర్లు తనను వెంబడించిన ప్రియుడు అతడి స్నేహితుడు విచక్షణారహితంగా నరికినట్లు సంఘటనా స్థలంలో పరిస్థితులు బట్టి తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం యువతి తన ప్రియుడి స్నేహితుడితో కలిసి మృతుడికి చెందిన బైకు పైనే వెళ్లిపోయినట్లు సమాచారం. చంటి బిడ్డతో గుడికి వెళ్లిన దంపతులు ఇంకా తిరిగి రాకపోవడంతో బంధువులు ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో మల్లప్ప కొండపై శవం ఉందనే సమాచారం రావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యువతి తన భర్తతో కలిసి మల్లప్ప కొండపై వెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు. భర్త శవం దొరకడంతో భార్య బిడ్డ ఏమయ్యారని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో 2 వ్యక్తులతో కలిసి యువతి బైక్పై వెళ్తున్నట్టు సీసీటీవీలో తేలింది. భార్య తన ప్రియుడు మరో వ్యక్తితో కలిసి రమేష్ను హతమార్చినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న యువతి ఇంకా మైనర్ అని బోయినపల్లి గ్రామస్తులు చెప్పారు. 2 ఏళ్ల క్రితం తను 9వ తరగతి చదువుతుండగానే ఈ బాలికకు పెద్దలు పెళ్లి చేశారని పేర్కొన్నారు. ఇది పరిస్థితి. మైనర్ బాలిక వివాహం చేయడం ఒక తప్పు అయితే, తనకు అసలు ఇష్టమా కాదా అని అడగకుండా చేయడం మరొకళ్ళ జీవితం అయితే బలైపోతుంది. ఎలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా పెద్దల్లోనూ మార్పు రావటం లేదు. పోనీ అన్నీ తెలిసి కూడా చేస్తున్న కొంతమంది, ఈ అమ్మాయి అంటే మైనర్ అని పక్కన పెడితే మిగతా వాళ్ళు కూడా మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళలో కూడా మార్పు రావటం లేదు.